అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఉత్తరాంధ్రలో వైసీపీ బలోపేతానికి వైసీపీ అధినేత జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఉత్తరాంధ్రలో జనసేనకు చెక్ పెట్టడానికి జగన్ భారీ స్కెచ్ వేశారు. జనసేన ఓట్ బ్యాంకు వైసీపీకి అనుకూలంగా మార్చే ప్లాన్ ఆయన వేశారు. కాపుల ఓట్లను ఆకర్షించడానికి అదే సామాజిక వర్గానికి చెందిన కన్నబాబు, దాడిశెట్టి రాజాకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కన్నబాబును నియమించారు జగన్. విజయసాయిరెడ్డి ఉన్నారు మొన్నటి వరకు. విజయసాయిరెడ్డి మొన్న ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు విజయసాయిరెడ్డి పార్టీకి పదవులకు రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటాను అంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కాపుల ఓట్లను వైసీపీకి అనుకూలంగా మలుచుకోవటానికి కన్నబాబును రంగంలోకి దింపారు. కన్నబాబుకి బాధ్యతలు అప్పగించడం ద్వారా ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అని జగన్ భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి స్థానంలో మాజీ మంత్రి కన్నబాబును ఈ పదవిలో నియమించారు. కన్నబాబు రాజీనామాతో కాకినాడ జిల్లా అధ్యక్ష పదవి ఇప్పుడు ఖాళీగా ఉంది. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియమించారు. దాడిశెట్టి రాజాను కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి అప్పగించారు. ఇటు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కన్నబాబుకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయా సామాజిక వర్గాల ఓట్లు వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అని వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ మార్పులను ఎలా చూడాలి? ఈ మార్పుల ద్వారా ఆయా సామాజిక వర్గాల ఓట్లు వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుందా? అంటే అది ఆ వ్యూహాన్ని ప్రస్తుతానికి జగన్ ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే 2014, 2024 ఈ రెండు ఎన్నికల్లో కీ ఫ్యాక్టర్ జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణమైనటువంటి ఓటు బ్యాంకు, కాపు ఓటు బ్యాంకు. రెండోది జనసేన 2014 అప్పుడు కూటమితో వచ్చి తెలుగుదేశం మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇవ్వడంతో అప్పుడు అధికారానికి దూరమయ్యాని అప్పట్లో వైసీపీ నేతలు జగన్ కూడా మాట్లాడారు. ఇప్పుడు 2024లో కూడా పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం దూరం అవడం వల్ల ఓటు చేరడం వల్లే మరోసారి అధికారానికి దూరమయ్యానే భావనలో జగన్ ఉన్నారు. వైసీపీ నేతలు కూడా ఇదే భావనలో ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి అంటే 2029 ఎన్నికలకి ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని ఇటువైపు తిప్పుకోవడం, వైసీపీ వైపు తిప్పుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలవాలనేది జగన్ వ్యూహంగా కనబడుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కురసాల కన్నబాబుని నియమించారు. కురసాల కన్నబాబు ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. ఆయన మాజీ మంత్రిగా గెలిచి కాకినాడ రూరల్ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నారు. అయితే విజయసాయిరెడ్డి మొన్నటి వరకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు. తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత పార్టీకి దూరం అయిన తర్వాత ఇప్పుడు ఆ స్థానాన్ని కురసాల కన్నబాబుకి ఇచ్చారు. రీజనల్ కోఆర్డినేటర్గా నియమించారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర విశాఖతో పాటు అటు శ్రీకాకుళం, విజయనగరం ఉన్నటువంటి కాపులు, సెట్టిబలుజులు ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా రాబోయే ఎన్నికల నాటికి పూర్తిగా వైసీపీకి మళ్లించే వ్యూహంలో భాగంగానే కురసాల కన్నబాబుకి ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే కురసాల కన్నబాబు దీన్ని ఎంతవరకు డీల్ చేయగలరు అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే 2019 ముందు నుంచి విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో పాగా వేసి 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలక భూమికి పోషించారు. తర్వాత ఆయన్ని పక్కన పెట్టి అంటే 2022 ఆ టైంలో ఆయన పక్కన పెట్టి వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. తర్వాత వైసీపీ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటికీ ఆయన 2-3 నెలలు మాత్రమే పనిచేశారు. తర్వాత ఆయన దూరమైన నేపథ్యంలో కురసాల కన్నబాబు వచ్చారు. కురసాల కన్నబాబు ఈ 3 జిల్లాలని ఏ విధంగా ఇంపాక్ట్ చూపించగలుగుతారు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కానీ లేకపోతే ఇతర సీనియర్ నాయకులు ఏ విధంగా కలుపుకెళ్తారు, వాళ్ళు ఏ విధంగా కురసాల కన్నబాబుకు సహకరిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే పార్టీలు ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కాదని 2019 ముందు 19 తర్వాత జగన్ తన విజయసాయిరెడ్డికో వైవి సుబ్బారెడ్డికి బాధ్యత ఇస్తున్నారు. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం బాధ్యత ఇవ్వట్లేదు. ఆ విషయంలో బొత్స సత్యనారాయణ కొంత అసంతృప్తిగా ప్రతిసారి వెలగొక్కుతున్న నేపథ్యంలో ఇప్పుడు కురసాల కన్నబాబు అంటే రాజకీయాల్లో చాలా జూనియర్ అయినటువంటి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ ఎంతవరకు పనిచేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. రెండోది కురసాల కన్నబాబు ద్వారా కాపు ఓటు బ్యాంకు లేకపోతే సెట్టిబల్జా ఓటు బ్యాంక్ ఎంతవరకు 2029 ఎన్నికల నాటికి మళ్లించే అవకాశం ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి
మంత్రి దాడిశెట్టి రాజా నియమించారు. అది కూడా ఒక కీ ఫ్యాక్టర్. ఎందుకంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఓటు అత్యంత కీలకం. మొన్న 2024 ఎన్నికల్లో పూర్తిగా కూడా వైసీపీ అక్కడ పెద్దగా ఎక్కడ స్థానాలు రాని పరిస్థితి. కాబట్టి 2029 నాటికి ఇప్పటి నుంచి ఆ రెండు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల మీద కాపు సామాజిక వర్గ నేతల్ని ఫోకస్ పెట్టి ఆ ఓటు బ్యాంక్ ని 29 నాటికి అంటే ఈ మార్పులు రెండు చోట్ల కూడా అటు కాకినాడ జిల్లా అధ్యక్ష పదవి కూడా దాడిశెట్టి రాజాకి ఇచ్చారు, ఇటు కన్నబాబుకి ఇచ్చారు. సో ఈ పదవులన్నీ సామాజిక వర్గాల ఈక్వేషన్స్లో చేసిన మార్పులుగానే చూడాలి. నిజానికి ఒకవేళ కాపు సామాజిక వర్గం అనుకుంటే కాపు సామాజిక వర్గం నేతలు ఆయా పార్టీలో ఉన్న కాపు నేతల కంటే పవన్ కళ్యాణ్ వెనకే ఎక్కువగా ఉన్నారు. సో ఆయా పార్టీలో ఉన్న కాపు నేతలు ఇప్పుడు కన్నబాబు కూడా మనం ఓడిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కాపు సామాజిక వర్గ నేతలు ఈ పార్టీలో ఉన్న కాపు నేతలు వెనక వచ్చే అవకాశం ఉంటుందా? అదే ఆ వ్యూహాలనే జగన్ ఏ విధంగా అమలు చేస్తారు, కురసాల కన్నబాబు నియమించడం లేకపోతే దాడిశెట్టి రాజా నియమించడం ద్వారా సామాజిక వర్గాలకి కొంత మద్దతు ఇస్తున్నాము, బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్ని, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు నియమించాం కాబట్టి ఖచ్చితంగా ఆ క్యాడర్ వైసీపీకి సంబంధించినటువంటి లేకపోతే ఇతర పార్టీలు జనసేనలో, టీడీపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఇప్పుడు కాకపోయినా 2029 నాటికి వస్తుందనే ఒక ఆశాభావంతో జగన్ ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజలు ఒక తిరుగుబాటు వస్తుంది. దాన్ని క్యాష్ చేసుకోవడం ద్వారా, రెండోది సామాజిక కోణం, కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో కూడా తిరిగి కూటమి అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి పోటీ చేసిన జగన్ సింగిల్గానే పోటీ చేసే ఆలోచన ఉన్నారు. కాబట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ పనిచేయకోకుండా ఇప్పటి నుంచి వ్యూహాలు సిద్ధం చేసి కాపు సామాజిక వర్గ నేతల్ని వైసీపీకి తిప్పుకోవాలనే ఆలోచన జగన్ ఉన్నారు. కాబట్టి అటు కురసాల కన్నబాబుని, ఇటు దాడిశెట్టి రాజాని ప్రకటించారు. మరి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు, ముఖ్యంగా సీనియర్లు ఏ విధంగా కలుపుకుని పోతారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగానే ఆ ఫ్యాక్టర్ పనిచేస్తే కనుక ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో కొంత రిజల్ట్ అనే మారే అవకాశం అయితే కనబడుతుంది. మరి ఆ స్థాయిలో కురసాల కన్నబాబు కానీ దాడిశెట్టి రాజా కానీ పనిచేస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రోహిత్. రైట్ రాజేష్, వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో సామాజిక వర్గాల ఓట్లను తమ వైపు తిప్పుకోవడమే, కాపు సామాజిక వర్గం ఓట్లు తమ వైపు తిప్పుకునే ప్లాన్ని ఆయన వేశారు. ఉత్తరాంధ్రలో జనసేనకు చెక్ పెట్టాలి అనుకున్నారు. జనసేన ఓట్ బ్యాంకును వైసీపీకి అనుకూలంగా మార్చుకోవడానికి కన్నబాబుకు రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించారు. దాడిశెట్టి రాజాకు ఇటు కాకినాడ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కన్నబాబును నియమించడం వెనుక సామాజిక వర్గాల ఈక్వేషనే ఉంది అనే చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు విజయసాయిరెడ్డి ఆ పదవిలో ఉన్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి పార్టీకి పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి మొన్నటి వరకు నిర్వర్తించిన బాధ్యతలను ఇప్పుడు కన్నబాబుకు అప్పగించారు. కన్నబాబు రాజీనామాతో ఇటు కాకినాడ జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో ఆ బాధ్యతలు దాడిశెట్టి రాజాకు అప్పగించారు. సో ఈ మార్పుల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.